కానీ అది ఇక్కడికి రాకుండా ఇంకెక్కడో ఉంది అంటే దానికి ఖచ్చితంగా కాలచక్రం దొరకలేదనే అర్థం. దాన్ని వెతుక్కుంటూ నందిని తిరుగుతూ ఉంది. ఏం స్వామి, మీ శక్తి వల్ల ఆ నందిని ఎక్కడో ఉన్న విషయం తెలుస్తోంది. అదేవిధంగా ఆ కాలచక్రం ఎక్కడుందో తెలిస్తే మనం ఆ కాలచక్రాన్ని నందిని కంటే ముందుగా సులభంగా చేజిక్కించుకోవచ్చుగా. కాలచక్రాన్ని అంత తక్కువ అంచనా వేయకండి. ఆ కాలచక్రం యొక్క శక్తిని, అది ఎక్కడుందని ఏ శక్తి వల్ల గాని మంత్రతంత్రాల వల్ల గాని కనిపెట్టడం చాలా కష్టం. ఎప్పుడు కూడా అది తను ఉండే చోటు ఎవరికి తెలిసేలా చేయదు. మనమే దాన్ని వెతికి కనిపెట్టాలి. నందిని చేతికి కాలచక్రం దొరికిందంటే దానికి ఇంకా ఆవేశం ఎక్కువ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా నందినిని త్వరగా కట్టడి చేయాలి. వెంటనే నువ్వు పూజకి ఏర్పాటు చేయి. అలాగే స్వామి. వీళ్ళు పూజ చేసి ఆ పామును కనిపెట్టే లోపు దాన్ని మన కట్టడిలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మంగా, అమ్మా, ఎదుగో. నిన్ను వదిలి వెళ్ళిపోయిన నీ భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తొందరలోనే నీ పరిస్థితి అర్థం చేసుకుని నీ ఖర్చులకి డబ్బు పంపిస్తాడు. కొద్ది రోజుల్లో నిన్ను చూడ్డానికి స్వయంగా వస్తాడు. నమ్మకంతో ఉండమ్మా. మిమ్మల్ని మర్చిపోనమ్మా. సంపాదన లేకపోయినా జీవితానికి ఒకరు తోడుగా ఉన్నారని సంతోషపడ్డాను. నాతో గొడవపడి 3 నెలల నుంచి నా దగ్గరికి రావట్లేదమ్మా. మా ఆయన గురించి ఏమైందో తెలియక నేను ఆత్మహత్యకు ప్రయత్నించానమ్మా. ఇప్పుడు మీరన్న మాటకు నాకు ధైర్యం వచ్చిందమ్మా. ఆయన వచ్చే రోజుకే వస్తారు. నన్ను వదిలి వెళ్ళిన ఆయన ఎక్కడో బాగానే ఉన్నారు కదా, అది నాకు చాలమ్మా. చామంతి, అమ్మా, ఒకసారి ట్రా. వస్తున్నానమ్మా. మంగా, అమ్మా, ఎదుగో. ఏమైనా తీసుకువెళ్ళు. మెల్లిగాలే. అమ్మా, ఇక మీదట ఏ డబ్బీలో వేసే డబ్బుల్ని ఆమె ఇంటికి ఆమె భర్త పంపుతున్నట్టుగా నెల నెలా పంపించండి. ఎందుకమ్మా అలా అంటున్నారు? ఆమె భర్త చనిపోయి 3 నెలలు అవుతోంది. కళ్ళు కనిపించని తను ఆమె భర్త బతుకున్నాడనుకుని ధైర్యంగా ఉంటోంది. అందుకని నేను ఆమె బాధపడకూడదనే అలా చెప్పి పంపించాను. ఇక ఆమె బతుకున్నంత కాలము ఆమె భర్త పేరున తన ఇంటికి డబ్బు పంపించండి. అలాగే అమ్మా. అవసరమైన పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం కూడా ధర్మమే. ధర్మంగా పరిపాలన జరగడమే నేను కోరుకునే స్వామి అభిష్టం. వెళ్ళు. అమ్మగారు ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు. ఆమెను ఇబ్బంది పెట్టకండి. వెళ్ళిరండి. నేను చాలా బాధలతో వచ్చాను. దయచేసి నన్ను వెళ్ళి చూడనివ్వండమ్మా. అమ్మ అందరినీ చూసే టైం అయిపోయింది. మీరు వెళ్ళిరండి. దిగులు పడకుండా వెళ్ళు. నీ కూతురు తొందరలోనే బయటకు వస్తుంది. ఎవరి గురించి అంటున్నారు? జైల్లో ఉన్న నీ కూతురు గంగ గురించే అంటున్నాను. దిగులు పడకుండా వెళ్ళండి.